హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం 14 రాష్ట్రాల్లో ఈరోజు టాప్ టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జైపూర్, జార్ఖండ్, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, తెలంగాణ, హర్యానా, బీహారు, పంజాబ్, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల్లో ఈరోజు టాప్ టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము. ఇంకా డేట్ వచ్చేసి 30వ తారీఖు 7వ నెల 2024 సంవత్సరం. ముందుగా ఢిల్లీ ఆజాద్పూర్ చూసుకుంటే ఢిల్లీకి అయితే హిమాచల్ ప్రదేశ్ నుంచి వస్తున్నాయి, మహారాష్ట్ర నుంచి వస్తున్నాయి, అలాగే బెంగళూరు నుంచి వస్తాయి, మన సైడ్ నుంచి వస్తున్నాయి. 3 రాష్ట్రాల నుంచి అయితే ఇక్కడికి కాయలు అనేది వస్తున్నాయి. ఢిల్లీ ఆజాద్పూర్ మండికి కానీ, కేశపూర్ మండి, అన్ని మండీలకైతే ఈ 3 రాష్ట్రాల నుంచి అయితే కాయలు వస్తున్నాయి. మన సైడ్ నుంచి వెళ్ళిన కాయలు 1000 రూపాయల నుంచి 1100 రూపాయలు అయితే టాప్ ధర పలుకుతుంది. 1000 రూపీస్ టు 1100 రూపీస్ దాకా అయితే టాప్ ధర పలుకుతుంది 25 కేజీల బాక్సు. ఇంకేమన్నా మీడియం క్వాలిటీలు ఉంటే 700 రూపాయలు ఇచ్చి 900 రూపాయల దాకా అయితే పడుతుంది. 700 రూపీస్ టు 900 రూపీస్ దాకా పడుతుంది నాటుకాయలో. ఇంకా తర్వాత హైబ్రిడ్ విషయానికి వస్తే హైబ్రిడ్ వచ్చేసి టాప్ క్వాలిటీ 1200 రూపాయల నుంచి 1300 రూపాయల దాకా అయితే పడుతుంది. 1200 రూపీస్ టు 1300 రూపీస్ దాకా పడుతుంది ఢిల్లీ ఆజాద్పూరి మండీలో. ఇంకా తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్లో 900 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా కొనసాగుతుంది 25 కేజీల బాక్సు. 900 రూపీస్ టు 1000 రూపీస్ దాకా అయితే పడుతుంది ఉత్తరప్రదేశ్లో వచ్చేసి 25 కేజీల బాక్స్. ఇంకా తర్వాత హిమాచల్ ప్రదేశ్ వస్తే హిమాచల్ ప్రదేశ్ 800 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా అయితే కొనసాగుతుంది 800 రూపీస్ టు 1000 రూపీస్ దాకా అయితే కొనసాగుతుంది హిమాచల్ ప్రదేశ్లో 25 కేజీల బాక్సు. అలాగే జైపూర్ రాజస్థాన్లోని జైపూర్ మార్కెట్ చూసుకుంటే 800 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు అయితే కొనసాగుతుంది 800 రూపీస్ టు 1000 రూపీస్ వరకు అయితే కొనసాగుతుంది రాజస్థాన్ మార్కెట్లో. ఇంకా తర్వాత జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్ వచ్చేసి 25 కేజీల బాక్సు 700 రూపాయల నుంచి 900 రూపాయల దాకా అయితే టాప్ ధర అయితే వెళ్తుంది. 700 రూపీస్ టు 900 రూపీస్ దాకా అయితే టాప్ ధర అయితే వెళ్తుంది జార్ఖండ్లో. ఇంకా తర్వాత తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడులో వచ్చేసి 15 కేజీల బాక్సు 50 రూపాయల నుంచి 350 రూపాయల దాకా అయితే పడుతుంది. 50 రూపీస్ టు 350 రూపీస్ దాకా పడుతుంది తమిళనాడులో. ఇంకా 25 కేజీల బాక్స్ వచ్చేసి 200 రూపాయల నుంచి 750 రూపాయల దాకా అయితే పడుతుంది తమిళనాడులో. ఇంకా మహారాష్ట్ర విషయానికి వస్తే మహారాష్ట్రలో వచ్చేసి ప్రజెంట్ మహారాష్ట్రలో 4-5 ఏరియాల్లో అయితే టమాటాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడిప్పుడే శాంపుల్స్ అనేది వస్తున్నాయి మహారాష్ట్రలో. మహారాష్ట్ర చూసుకుంటే 500 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా అయితే కొనసాగుతుంది. 500 రూపీస్ టు 1000 రూపీస్ దాకా అయితే కొనసాగుతుంది. ఈ 1000 అలాగే 900 అనేది ఎక్కడో 1-2 చాట్ల పడుతుంది. ఎక్కువగా అయితే మహారాష్ట్రలో 600, 700, 750 ఈ ధరలే ఎక్కువగా పలుకుతున్నాయి మహారాష్ట్రలో. ఇంకా 20 కేజీల బాక్స్ మహారాష్ట్ర వచ్చేసి. ఇంకా తర్వాత గుజరాత్ చూసుకుంటే గుజరాత్ మార్కెట్కి అయితే మన నాసిక్ నుంచి అయితే హైబ్రిడ్ కాయలు అయితే వస్తున్నాయి, అలాగే మన బెంగళూరు నుంచి నాటుకాయలు అయితే వెళ్తున్నాయి. ఇంకా ధరల విషయానికి వస్తే 400 రూపాయల నుంచి 800 రూపాయల దాకా అయితే పడింది టాప్ ధర 25 కేజీల బాక్సు. 400 రూపీస్ టు 800 రూపీస్ దాకా పడింది 25 కేజీల బాక్సు గుజరాత్ మార్కెట్లో. గుజరాత్ అంటే అహ్మదాబాదు అలాగే సూరత్ ఈ 2 మార్కెట్లు. తర్వాత మధ్యప్రదేశ్ విషయానికి వస్తే మధ్యప్రదేశ్ ఇండోర్ మార్కెట్లో హైబ్రిడ్ వచ్చేసి టాప్ క్వాలిటీ 900 నుంచి 950 రూపాయలు. ఇంకా మీడియం క్వాలిటీలు ఉంటే 500 రూపాయల నుంచి 700 రూపాయల దాకా కొనసాగింది. 500 రూపీస్ టు 700 రూపీస్ దాకా యావరేజ్ ధరలు అయితే పడుతున్నాయి. తర్వాత నాటుకాయలు చూసుకుంటే 700 రూపాయల నుంచి 800 రూపాయలు అయితే టాప్ ధర. ఇంకా ఈ మీడియం క్వాలిటీలు ఏమన్నా ఉంటే 400 రూపాయల నుంచి 600 రూపాయల దాకా అయితే పడుతుంది మధ్యప్రదేశ్ ఇండోర్ మార్కెట్లో 25 కేజీల బాక్సు. తర్వాత వెస్ట్ బెంగాల్ చూసుకుంటే వెస్ట్ బెంగాల్ 700 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు అయితే కొనసాగుతుంది టాప్ ధర. 700 రూపీస్ టు 1000 రూపీస్ వరకు అయితే కొనసాగుతుంది టాప్ ధర వెస్ట్ బెంగాల్లో. ఒరిస్సా విషయానికి వస్తే ఒరిస్సా వచ్చేసి 700 రూపాయల నుంచి
1100 రూపాయల దాకా అయితే పడుతుంది. 700 రూపీస్ టు 1100 రూపీస్ దాకా అయితే పడుతుంది ఒడిస్సా 25 కేజీల బాక్సు. తర్వాత ఇంకా తెలంగాణ మార్కెట్ చూసుకుంటే తెలంగాణలో వచ్చేసి 300 రూపాయల నుంచి 800 రూపాయల దాకా అయితే పడుతుంది 25 కేజీల బాక్సు. 300 రూపీస్ టు 800 రూపీస్ దాకా అయితే పడుతుంది 25 కేజీల బాక్సు తెలంగాణ మార్కెట్లో. ఇంకా తర్వాత హర్యానా మార్కెట్ చూసుకుంటే హర్యానా మార్కెట్ 700 రూపాయల నుంచి 1200 రూపాయల దాకా అయితే పడుతుంది. 700 రూపీస్ టు 1200 రూపీస్ దాకా పడుతుంది హర్యానా మార్కెట్లో 25 కేజీల బాక్సు. ఇంకా తర్వాత బీహార్ చూసుకుంటే బీహార్ పాట్నా కానీ బీహార్ మార్కెట్లో వచ్చేసి నయా భోజ్పూర్ మార్కెట్లో వచ్చేసి 700 రూపాయల నుంచి 1100 రూపాయల దాకా అయితే పడుతుంది 25 కేజీల బాక్సు బీహార్ స్టేట్లో. తర్వాత పంజాబ్ స్టేట్ చూసుకుంటే పంజాబ్ లుధియానా మార్కెట్లో వచ్చేసి 700 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు అయితే కొనసాగుతుంది టాప్ ధర. 700 రూపీస్ టు 1000 రూపీస్ దాకా అయితే కొనసాగుతుంది లుధియానా మార్కెట్లో. ఇంకా తర్వాత ఛత్తీస్గఢ్ రాష్ట్రం చూసుకుంటే ఛత్తీస్గఢ్ వచ్చేసి 150 రూపాయల నుంచి 700 రూపాయల దాకా అయితే పడుతుంది 150 రూపీస్ టు 700 రూపీస్ దాకా పడుతుంది 25 కేజీల బాక్సు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. ఇది ఈరోజు అన్ని మార్కెట్లో టాప్ ధరలు అలాగే యావరేజ్ ధరలు. ప్రతి ఒక్క మార్కెట్లో అయితే లాస్ట్ వారం మీద పోల్చుకుంటే ఈ వారం అనేది రేట్లు అనేది తగ్గటం జరిగింది. లాస్ట్ వారం అయితే 1500, 1600, 1300, 1400 అలా ఉండేది. ఈ వారానికి వచ్చేసి 800, 900, 1000 రూపాయలు ఇట్లా మెయింటైన్ అవుతున్నాయి బయట రాష్ట్రాల్లో కూడా. ప్రతి ఒక్క రాష్ట్రానికి 1-2 రాష్ట్రాలు మినహాయిస్తే ప్రతి ఒక్క రాష్ట్రానికి అయితే మన సైడ్ నుంచి కాయలు వెళ్తున్నాయి. ఇంకా ధరల విషయం చూసుకుంటే మన సైడు కొంచెం తక్కువగా కొనుగోలు చేసి అక్కడ కొంచెం ఎక్కువగా అమ్ముతున్నారు వ్యాపారస్తులు అయితే. ప్రస్తుతానికి ఇది ఈరోజు ఆల్ ఓవర్ ఇండియా టమాటా రేటు. అలాగే ఇంకా వర్షం విషయానికి వస్తే వర్షాలు అయితే ప్రజెంట్ కేరళలో అయితే భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. ఇంకా తర్వాత ఆంధ్ర తెలంగాణ ఇక్కడ లైట్గా అక్కడక్కడ ఓ మోస్తారు వర్షాలు అయితే పడుతున్నాయి. రానున్న 2-3 రోజుల్లో అయితే ఆంధ్రాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు వాతావరణ శాఖ అయితే. ఇంకా మహారాష్ట్ర గుజరాత్ విషయానికి వస్తే మహారాష్ట్ర గుజరాత్లో అయితే లైట్గా అక్కడక్కడ పడుతున్నాయి. లాస్ట్ టైం పడ్డాయే ఇంకా అవి దాన్ని లాస్ట్ టైం పడిందే ఇంకా లైట్గా పడుతున్నాయి. హెవీగా అయితే ప్రజెంట్ అయితే ఒక కేరళలో మాత్రమే పడుతుంది వర్షాలు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే మన ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నా ఫేస్బుక్ పేజీ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. ప్రతి ఒక్కరికి అయితే రిప్లై ఇస్తాను. ఫేస్బుక్ వచ్చేసి ఈ డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను. అందరూ జాయిన్ అవ్వండి ఫేస్బుక్ పేజీలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.